హాయ్ అండి. ఈరోజు మన వినాయకుడికి చాలా టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెడీ చేసి పెట్టేసుకుందామండి ఇంట్లోనే. దీనికోసం నేను ఒక సోలతో ఒక సోలెడు శనగపిండి తీసుకున్నానండి. అదే సోలతో ఒక సోలెడు పంచదార తీసుకోవాలండి. మీరు ఏదైనా గ్లాస్తో కానీ బౌల్తో కానీ కొలత ఒకటికి ఒకటండి. ఒక పిండి ఒక గ్లాసు పంచదార అండి. అంతే, ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు పంచదార అండి. చూడండి, దీన్ని ఇలా జారుగా పిండిని కలుపుకోండి. బాగా హీట్ అయిన నూనెలోని ఇలా బూందీ గంటతో బూందీ వేసేసుకోండి. ఎక్కువ సేపు వేగనివ్వకండి బూందీని. కొంచెం పచ్చిగా ఉండంగానే బూందీ తీసేసుకోండి. చూడండి, ఇలా కొంచెం పచ్చిగానే ఉండాలండి, గట్టిగా అవ్వకూడదు బూందీ ఎప్పుడైనా. చూడండి, ఇలా బూందీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు పంచదార పాకంలో ఒక అర గ్లాసు వాటర్ పోసేసుకొని పంచదారని పాకం పట్టేసుకుందామండి. చూడండి, ఇలా మెత్తగానే ఉండాలండి, ఇలా రావాలి. ఇలా పాకం రాగానే రెడీ అయిపోయిందండి. దింపేసుకొని ఇందులో యాలక్కాయ పొడి, జీడిపప్పు, కిస్మిస్లు నేతిలో వేయించుకొని వేసుకోవాలండి. చూడండి, మన బూందీ లడ్డు రెడీ అయిపోయింది. ఇలా ఉండలుగా చేసేసుకోండి. బూందీ లడ్డూని ప్రసాదంగా పెట్టేసుకోండి వినాయకుడికి.